అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో స్వామి కురుగై కావలప్పన్ గారి గురించి తెలుసుకుందాం. వీరు ఆళ్వార్ తిరునగరలో అవతరించారు. వీరు స్వామి నాదముని ప్రధానమైన శిష్యులలో ఒకరు. వీరు పుష్యమాసంలో విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు అష్టాంగ యోగం ప్రధానంగా స్వీకరించిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని కూడా అభ్యసించినారు. వీరు వీరనారాయణపురంలో యోగాభ్యాసంచే 177 సంవత్సరాలు జీవించారు. వీరికి ఆచార్యులైన స్వామి నాదమునుల యందు ఎంత ప్రేమ గలవారో వారి ఆచార్యులైన నమ్మాళ్వార్ల యందు కూడా అంత ప్రేమ గలవారు. వీరు అష్టాంగ యోగంలో ఉండగా స్వామి నాదముని మనవడు అయిన ఆళవందారు వీరి వద్దకు వచ్చి వీరు యోగంలో ఉన్నారు అని, వీరికి అంతరాయం కలగకూడదు అని వారి వెనుక వైపున నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ కురుగై కావలప్పన్ అష్టాంగ యోగంలో అంతరాయం లేకుండా స్వామిని అనుభవించుతూ ఉండగా స్వామి కురుగై కావలప్పన్ భుజాల మీదుగా వెనక ఉన్న వారిని చూస్తూ ఉన్నారు. అప్పుడు కురుగై కావలప్పన్ సొట్టైక్కులన్ వారు ఎవరైనా వచ్చినారా అని అన్నారు. అప్పుడు ఆళవందారు దాసుడు వచ్చినాడు అన్నారు. వీరు యోగంలో ఉండగా దాసుడిని ఎలా గుర్తించారు అంటే, స్వామి నాతో అష్టాంగ యోగంలో ఉండగా శ్రీదేవి భూదేవి వారి హృదయంతో స్పర్శించిన చూపు మరల్చని స్వామి నా భుజాల వెనుక ఉన్న మిమ్ములను చూస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి కంటే నాకంటే స్వామి నాదముని అంటే ఇష్టము కనుక వారి చూపు మరలినది అంటే వారి వంశంలో ఎవరో వచ్చినారు అని గుర్తించి అని అన్నారు. ఈ విషయాన్ని నంబిళ్ళ గారు భగవద్ విషయం 7 వ్యాఖ్యానంలో 2.6.2 పాసురంలో కటాక్షించారు. ఆళవందారు వీరిని అష్టాంగ యోగం కటాక్షించమని కోరగా, మీరు పుష్యమాసం గురుపుష్యమి అభిజిత్ ముహూర్తం నిర్ణయించి రమ్మని చెప్పగా, ఆ రోజుకి ఆళవందారు తిరుఅనంతపురం అనంత పద్మనాభుని సేవలో నిమగ్నమై ఉండుట చేత ఆ సమయానికి వీరి వద్దకు రాలేకపోయారు. అప్పటి నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అష్టాంగ యోగం దూరమైనది. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.